హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మార్నింగ్ 5 ఏమో నా వెయిట్ చూడండి ఒకసారి. 75.50 grams అంటే నియర్లీ 30 grams తగ్గాను. సో డైలీ వెయిట్ తగ్గుతున్నానండి. సో డైలీ నేను వీడియో ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే కొంచెం పడి పూజలు ఉన్నాయి, కొంచెం అక్కడికి పూజలలో వెళ్తున్నాను. సో అందుకే డే ఆఫ్టర్ డే చేస్తున్నాను. సో డిటాక్స్ వాటర్ వచ్చేసి డైలీ యాజ్ యూజువల్గా మజ్జిగ, ఒక స్పూను మెంతులు. సో డైలీ ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటానండి. బ్రేక్ఫాస్ట్ కూడా సేమ్ జ్యూసే తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచే కొంచెం మారుతూ ఉంటుంది. సో మన డిటాక్స్ వాటర్ అయిపోయాక బ్లాక్ టీ కంపల్సరీ. సో బ్లాక్ టీ తర్వాత బ్రేక్ఫాస్ట్లో 10 to 11 పపాయ జ్యూస్ తీసుకున్నాను, ఒక యాపిల్ తీసుకున్నాను. సో యాపిల్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటానండి. డైలీ ఒక యాపిల్, 2 cups ఆఫ్ బ్లాక్ టీ. సో ఇలా తీసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటంటే బ్లాక్ టీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఆకలి వేయకుండా చేస్తుంది. సో నేను డైలీ 4 to 5 మధ్యలో బ్లాక్ టీ తీసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్లో నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తాను ఈ జ్యూస్ అంటే, నేను యాక్చువల్గా మధ్యాహ్నం ఇంట్లో ఉండట్లేదండి, బయటికి షాపింగ్కి వెళ్ళేది ఉంది. సో దానికోసము మళ్ళీ ఇంట్లో కుదరదు నాకు అని నేను పపాయ తీసుకుంటే అంత తొందరగా ఆకలేదు. ఇంకొకటి ఏంటి, నా పొట్ట చూసారా చాలా వరకు తగ్గింది. అసలు మళ్ళీ ప్రెగ్నెంట్ అనేలా ఉండేది నా పొట్ట, అలాంటిది అంత పొట్ట తగ్గిందండి. సో 85 నుంచి 75కి వచ్చాను నేను, అంటే 10 kgs తగ్గాను ఈ 15 daysలో. చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ ఎక్స్పీరియన్స్ నాకు. సో నాకైతే అసలు ఫుడ్ విషయంలో అయితే నేను ఏడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. డైలీ మార్నింగ్ జ్యూస్ తీసుకుంటున్నాను, మధ్యాహ్నం లంచ్లో మాత్రం రైస్ పెట్టట్లేదు. సో లంచ్లో రైస్ కూడా పెడతాను, ఎందుకంటే నా టార్గెట్ వెయిట్కి నేను రీచ్ అవ్వాలనేది నా కాన్సెప్ట్. నేను 65 kgsకి రావాలని అనుకుంటున్నానండి. సో 65 kgs వచ్చినాక అప్పుడు రైస్ మెయింటైన్ చేస్తూ ఫుడ్ ఎలా కంట్రోల్ చేయాలనేది మీకు అందరితో షేర్ చేసుకుంటాను. సో వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనకి ఎక్కడ పోదండి, వెయిట్ ఖచ్చితంగా లాస్ అవుతాము. సో యాపిలే ఎందుకు ప్రిఫర్ చేశాను, వేరే ఫ్రూట్ ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే, యాపిల్ తీసుకుంటే తొందర డైజెస్ట్ అవుతుంది. ఇంకోటి పపాయ తీసుకుంటే అసలు మనకు ఆకలి వేయదు. సో నేను వెళ్ళేది కొంచెం లాంగే వెళ్తున్నాను. సో మళ్ళీ ఏం తింటానో, ఎక్కడ ఎలా ఉంటుందో అన్న సిచ్యువేషన్కి సో నేను ఈ జ్యూస్, ఈ యాపిల్ని ప్రిఫర్ చేశానండి. సో ఇంకొకటి ఏంటంటే, యాపిల్ డైలీ ఎందుకు తీసుకుంటున్నానంటే, మనకు యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మనకు తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇంకొకటి, ఇది మనకు మార్కెట్లో ఈజీగా దొరికే ఫ్రూటు. పప్పాయ అలా మనం వెళ్ళి కొనుక్కోవాలి, కానీ యాపిల్ అయితే ఇంటి ముంగటికి వచ్చేస్తాయి కొనడానికి. సో లంచ్లో వచ్చేసి వెజ్ బిర్యానీ చేసుకున్నానండి. సో చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాను, సో బయట తినాల్సిన పరిస్థితి వస్తుంది. సో రేపు చూడాలి వెయిట్ ఎలా ఉంటుందో. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.